విజయవాడ వస్తేనే బాగుంటుంది. అంటే కొంతమంది అంటారు, ఏదైతే విస్తీర్ణం తక్కువగా ఉంది కాబట్టి విజయవాడ వైజాగ్లో వస్తే విస్తీర్ణం ఎక్కువ ఉంది, స్టూడియోలు కట్టుకోవడానికి కానీ అంటే కానీ. విస్తీర్ణం స్టూడియోలకైతే ఓకే, అంటే సినీ ఇండస్ట్రీ నా మీరు సినీ. చెప్పేది. ఇప్పుడు అక్కడ కొత్తగా ఎక్కడ పెడతారు? విజయవాడ వైజాగ్ అవుట్కట్స్కి వెళ్ళాల్సిందేగా. దాని బదులు నడిబొడ్లో పెట్టుకోవచ్చుగా. విజయవాడ అయితే విజయవాడ అయితే నడిబొడ్లో పెట్టుకోవచ్చు. ప్లస్ డెవలప్మెంట్స్ త్వరగా అవుతాయి. క్యాపిటల్ అలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ త్వరగా వస్తే క్యాపిటల్ ఈజీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అంతే. ఇది ఎలా అనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారి 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటండి, రెవెన్యూ లేదు మనకి. మరి రెవెన్యూ సృష్టిస్తాను అంటున్నారు కదా ఆయన. మరి ఎలా సృష్టిస్తారో లెట్ us వెయిట్ అండ్ సీ. అంతే. అంటే మామూలుగా కొంతమంది ఆల్రెడీ బయటకొని కూడా సూపర్ సిస్టమ్ అనేది సిక్స్ తీసుకెళ్ళి లోపల పెట్టాడు, ఇదివరకు బయట ఒకటండి, బేసిక్ గా అంటే మేమైతే సంక్షేమానికి వ్యతిరేకం. ఎందుకంటే సంక్షేమం ఎంత ఎక్కువ ఉంటే ప్రజలు అంత సోమరిపోతులు అవుతారు. కాబట్టి సంక్షేమం అసలు జీరో చేస్తే తప్ప డెవలప్మెంట్స్ రావు. మరి దానికి ప్రజల్ని సన్నద్ధుల్ని చేసి మీరు బాగా ఎదగాలి అంటే కనుక సంక్షేమాన్ని వెంటాడాలి. ఇప్పుడు అమ్మఒడి పిల్లల్ని కన్నాం, మా గవర్నమెంట్ డబ్బులు ఇస్తే చదివిస్తామా? చాలా అసహ్యంగా ఉంది కదా. పిల్లల్ని మేము కన్నప్పుడు మేము చదివించాలనుకుంటే కనాలి. అంటే ఉపాధిగా ఏదన్నా జాబులు అది ఇవ్వచ్చు, ఉపాధి ఇవ్వండి. బట్ ఇవెందుకు ఫ్రీ? ఎందుకు ఫ్రీ అన్నీ అవాయిడ్ చేస్తే తప్ప యువత బాగుపడదు. యువతను నిర్వీర్యం చేయడానికి ఫ్రీ వస్తుంది. కాబట్టి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫ్రీ అనే ప్రోగ్రామ్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే డెఫినెట్గా గ్రోత్ రేట్ బాగుంటుంది. అందరూ కష్టపడతాం, అందరికీ బాగుంటుంది. అదే పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటేనే బాగుంది అనిపిస్తుంది, పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంది అనిపిస్తుంది. అంటే బ్యాలెన్స్ ఉంటే ఇద్దరి మధ్య చాలా బాగుండొచ్చండి. ఇద్దరి మధ్య సమతుల్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమతుల్యత లోపిస్తే మాత్రం ప్రమాదం. అంటే ఇండస్ట్రీలోనే అంటే పొలిటికల్ పరంగా ఇక్కడ ఇదే కంటిన్యూ చేస్తే పవన్ కళ్యాణ్ బాగుంటుందా, లేకపోతే హీరోగా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు అతను ప్రశ్నించే వ్యక్తి తన కూటమిని కూడా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి వెదర్ ద బ్యాడ్ థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అవి కనుక కంటిన్యూ అయితే అతను ప్రశ్నిస్తాడు. అందుకని ఒక వ్యక్తి అలా ఉండటం కూడా మంచిది. కుటుంబంలో ఒక వ్యక్తి కుటుంబంలో చేసే పనుల్ని ప్రశ్నించే వ్యక్తిగా ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్, పాజిటివ్ ఉంది అందరూ సమర్థిస్తాం. దట్స్ ఆల్. అంటే అదే చూస్తే ఇక్కడ కూడా వస్తున్నారు ఆయన కొంతమంది ఆవేశం ఎక్కువ, పవన్ కళ్యాణ్ ఆలోచన తక్కువ అని ఆలోచన ఉన్న వాళ్ళని తెచ్చుకోమనండి, తప్పేంది. ఆవేశం ఉన్న వాళ్ళు తక్కువే కదా. ఆవేశం అతనికి ఉంది, ఆలోచన ఉన్న వాళ్ళని తెచ్చుకోమనండి, అది ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఆలోచన ఉన్న వాళ్ళు తెచ్చుకుంటే అతన్ని గైడ్ చేస్తారు. ఎస్, అంతే. 3 మంది ఉన్నారు సీనియర్లు, ఆలోచన సరళి ఉన్నవాళ్ళు. ఐఏఎస్లు ఉన్నారు, ఐవైఆర్ కృష్ణారావు, లక్ష్మీనారాయణ, ఇట్లాంటి మేధావులు 3 మంది ఉన్నారు. వాళ్ళని కన్విన్స్ చేసి తెచ్చుకోమనండి తన దగ్గరికి. తెచ్చుకుంటే అతని ఆలోచన అతని ఆవేశం వాళ్ళ ఆలోచన రెండు కలిస్తే డెవలప్మెంట్స్ బాగుంటాయి. రైట్.